సో, ఈ సాంగ్ చాలా అంటే చాలా ఎళ్ళిపోయింది జనాల్లోకి. సో, సాంగ్ తర్వాత ఏంటి అనంటే చిన్న స్టోరీ వచ్చింది. సో, ఆటో డ్రైవర్ నుంచి సింగర్ అనేసి. అసలేంటి? మీ స్టోరీ ఏంటి? మీరు ఏ ఊరు నుండొచ్చారు? ఏం చదువుకున్నారో? సో, ఇదంతా ఒకసారి మా కోసం చెప్పండి. మాది బాపట్ల పక్కన కర్లపాలెం అమ్మ. కర్లపాలెంలో పాత నందాయపాలెం అనే విలేజ్. హ్మ్. చిన్నప్పటి నుంచి కూడా అదే. నేను పుట్టిందైతే ఆ పక్కన పిట్నవానిపాలెం అని ఉంది. హ్మ్. ఆ పిట్నవానిపాలెంలో పుట్టాను. తర్వాత నాకు 6 సంవత్సరాల వయసులో కర్లపాలెం వచ్చాం. హ్మ్. ఇక అక్కడే ఉంటా ఉంటా మా అమ్మ నాన్నగారు బాగా పూరు. రోడ్డు పక్కన పాక. హ్మ్. ఆ పాక అయినా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిచ్చారు. ఇంటర్ దాకా చదువుకున్నా. హ్మ్. ఇంటర్ వరకు చదువుకున్నారా? అప్పట్లో. ఇక ఓకే. తర్వాత మా వల్ల కాదయ్యా అన్నారు. ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాను. ఈలోపు పెళ్ళైపోయింది. హ్మ్. తర్వాత ఆటో తోలటం హ్మ్. పెంచుకున్న. కొన్నాళ్ళు పాసింజర్లు తోలా. హ్మ్. ఇక తర్వాత క్యాన్వాసులు చెప్పేవాడిని. హ్మ్. నోటితో మైక్‌లో. హ్మ్. అలా చెప్తూ ఉండగా ఒకరోజు మా బాబు కంప్యూటర్ అడిగాడు గేమ్స్ కోసం. హ్మ్. సరే కొనిచ్చా. కొనిచ్చిన తర్వాత వాడు కంప్యూటర్‌లో ఆడింది లేదు, పెట్టింది లేదు. తర్వాత నాకు సలహా చెప్పాడు. నాన్న తేపకి ఇట్లా ఆడి అరుస్తావు. హ్మ్. ఇట్లా రికార్డింగ్ చేయొచ్చు ఇందులో అని చెప్పి చెప్పింది కూడా మా అబ్బాయే. ఓకే. ఇక అప్పుడు నేను అరవకుండా అందులో రికార్డింగ్ చేసుకోవటం, హ్మ్. ఆ మైక్‌లో పెట్టుకోవటం. అట్లా చేస్తా ఇప్పుడు మా అబ్బాయి నాకొక ఆటో, హ్మ్. మా అబ్బాయికి ఒక ఆటో. ఆహా! మీ అబ్బాయి గూడా ఆటోనే తోలుతాడా? ఆటో తోలుతాడు. ఓకే. అనౌన్స్‌మెంట్‌లు మాత్రమే చేస్తాం. హ్మ్.